హాయ్ బిగులు, తిన్నారా అందరూ? ఈ కర్రీలో అయితే మసాలా వేసిన తర్వాత నా ఫేవరెట్ అయిన కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా గ్రీనరీగా ఎంత బాగుందో. కర్రీలో అయితే కొత్తిమీర లేనిది ఆ టేస్ట్ అనేది అసలు రానే రాదు, అంత బాగుంటుంది. కొత్తిమీర లేనిది కర్రీ అస్సలు సెట్టే కాదు. నాకైతే కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసినాక కర్రీ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆహా, అసలు చెప్పలేము. అసలు కొత్తిమీర వేసినాక కర్రీ కలుపుతుంటే ఆ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, కొత్తిమీర వేసినాక కర్రీకే కలర్ఫుల్గా అందం వచ్చేసింది. అంత బాగుంది. కొత్తిమీర అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకంటే. మీకైతే ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్